Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. కాశ్మీర్ దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించిన గుడివాడ జనసేన పార్టీ నాయకులు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా పాకిస్తాన్ ఉగ్రవాద చేష్టలను కలిసికట్టుగా తిప్పికొట్టాలన్న బోర్గడ్డ శ్రీకాంత్. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన పలు స్కూల్ కరెస్పాండెంట్స్. పరీక్షలలో పాస్ అయిన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ చలివేంద్రం ప్రారంభం. ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్న సదుద్దేశంతో సేవా కార్యక్రమం చేస్తున్నామని తెలిపిన సిబ్బంది. కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన దాడులకు నిరసనగా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కార్యాలయం ఎదుట ఉన్న జెండాను కిందకు దింపి ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఇటువంటి పిరికిపంద చేష్టలు చేయడం మానుకోవాలని, భారతదేశాన్ని ఎదుర్కోలేక దేశంలో మతం అనే చిచ్చు రేపాలనే ఉద్దేశంతో ఈ విధమైన దాడులకు తెగబడుతున్నారని, దాడులు చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ కోరారు. భారతదేశం వైపు ఉగ్రవాదులు కన్నెత్తి చూసినప్పుడల్లా భారతీయులందరూ ఏకతాటిపైకి నిలబడి ఇటువంటి చిల్లర చేష్టలకు తాము భయపడేది లేదంటూ వెలుగెత్తి చాటి చెప్పడం జరుగుతుందని, ఇప్పుడు కూడా అదే రీతిలో భారతీయులందరూ కలిసికట్టుగా ఉండి పాకిస్తాన్ ఉగ్రవాదులు చేస్తున్న దాడులకు భయపడేది లేదు అనే విధంగా పాకిస్తాన్కి మరోసారి భారతదేశ సత్తా చూపించవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మధ్య శ్రీనివాస్, సాయిన రాజేష్, వేమూరి త్రినాథ్, షరీఫ్ మరియు వీర మహిళలు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్న కాశ్మీర్లో ఉగ్రవాద మూకలు ఏదైతే పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద మూకలు భారతదేశానికి చెందిన టూరిస్టుల మీద దాడి చేసి దాదాపుగా 30 మంది భారతీయులను అనాగరికంగా చంపటం చాలా బాధాకరం. కాబట్టి ఈ రోజున గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ యొక్క పతాకాన్ని అవతరణ చేయడం జరిగింది. దీనికి నిరసనగా వారందరినీ ఖండిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన మేరకు చేయడం జరిగింది. అలాగే 3 రోజులు నిరసన కార్యక్రమాలను జనసేన పార్టీ అధ్యక్షులు ఆదేశించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం కొవ్వొత్తుల పోటీలు, కొవ్వొత్తుల ప్రదర్శన, అలాగే రేపు నిరసన కార్యక్రమం, తర్వాత రోజు ఏదైతే మానవహారం చేయమని చెప్పి పార్టీ ఆదేశం చేయడం జరిగింది. అవన్నీ తూచా తప్పకుండా గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున చేస్తాం.
అలాగే ఈ రోజున చూస్తే కనుక ఈ రోజున భారతదేశం ఎంతో ముందుకెళ్తున్న ఈ తరుణంలో కొంతమంది అల్లరి మూకలు పాకిస్తాన్ చెందిన వారు వాటిని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే కాశ్మీర్లో గత 5 సంవత్సరాలుగా చక్కటి వాతావరణం అక్కడ ఉండి ఏదైతే టూరిస్టులు కూడా అక్కడికి వెళ్ళి విహారయాత్రలు చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితిని చెడగొట్టే విధంగా ఈ రోజున పాకిస్తాన్కి చెందిన మూకలు ఈ రోజున అక్కడ ఏదైతే యాత్రికుల్ని పనిగట్టుకుని యాత్రికులని మీద దాడి చేసి వారిని చంపడం జరిగింది. కాబట్టి చాలా బాధాకరం. ఎందుకంటే యాత్రకి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో ఇటువంటి దాడి జరగటం చాలా బాధాకరం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఇదేంటంటే భారతదేశం మీద దాడిగా పరిగణిస్తూ అందరూ భారతదేశంలో అందరూ కూడా ఐక్యంగా ఉన్నారని చెప్పి, కుల మతాలకు అతీతంగా అందరం ఐక్యంగా ఉన్నామని చెప్పి చాటి చెప్పడానికి ఈ రోజున భారతదేశ ప్రజలందరూ కూడా ఈ యొక్క దాడిని ఖండిస్తూ మేమంతా ఒక్కటే అని చెప్పడానికి ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఈ రోజున జనసేన పార్టీ జెండాని అవతరణం చేసి వారికి అండగా నిలుస్తామని చెప్పి, రేపొద్దున 2 రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో కూడా వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ భారతదేశం అంతా ఒక్కటే అని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారములు. ఈరోజు గుడివాడ పట్టణం జనసేన పార్టీ నియోజకవర్గ ఆఫీసులో మా నాయకులు బోరగొడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో నిన్న జమ్మూ కాశ్మీర్లో ఏదైతే జరిగిందో దుర్మార్గమైన సంఘటన, దాన్ని ఖండిస్తూ ఏ విధంగా ఖండిస్తున్నామంటే భారతదేశం యొక్క సంస్కృతి విభిన్న కులాలు మతాలకి భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి ఒక సంస్కృతి కలిగిన చాలా విలువైన సంస్కృతి కలిగిన భారతదేశ సంప్రదాయాలని విచ్ఛిన్నం చేయటానికి పాకిస్తాన్ యొక్క దుర్మార్గపు ప్రభుత్వం, అది పైచాచిక ప్రభుత్వం, అది దానికి ఒక సంప్రదాయం లేదు, ఒక జాతీయత లేని దుర్మార్గపు పైచాచిక పాలన కలిగిన పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న కుట్రల్లో భాగంగానే మనం చూడాలి. నిన్నటి దాడిని అమాయక ప్రజలైన టూరిస్టులపై దాడి చేసినంత మాత్రాన వాళ్ళు సాధించింది లేదు, కానీ భారతదేశం మాత్రం అటువంటి దుర్మార్గపు చర్యలను తప్పనిసరిగా మన సైన్యం తిప్పికొడుతుందని చెప్పి తెలియజేస్తూ, ఇదే సందర్భంలో భారతదేశంలో ఉన్న ముస్లిం సమాజాన్ని కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన గుడివాడ ఉన్న ముస్లిం సమాజానికి నేను పిలిపిస్తున్నది ఏంటంటే, మీరు ఈ సందర్భంలో మీ భారతీయతను నిరూపించుకోండి. మేము భారతీయ ముస్లిం సంప్రదాయాన్ని కలిగిన ఇక్కడ నివసిస్తున్న మేము భారతీయ ముస్లిం సోదరులం కాబట్టి అటువంటి దుర్చర్యలు మేము ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, జనసేన ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తుందో ఆ జనసేన నిరసన కార్యక్రమాల్లో మనవంతు భాగ్యంగా దాన్ని భాగస్వామ్యంగా దాన్ని విజయంతో పాల్గొని విజయంతో చేసినప్పుడే నిజమైన భారతీయులుగా మనం నిరూపించుకునే వాళ్ళు అవుతామని చెప్పి తెలియజేస్తూ మీ యొక్క సానుభూతిని వ్యక్తం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం గుడివాడలో జనసేన పార్టీ ఆఫీస్ నందు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో నిన్న జరిగిన కాశ్మీర్లో జరిగిన మన హిందువుల్ని యాత్రకెళ్ళిన హిందువుల్ని ఊచకోతగా, అంటే భార్య పిల్లలతో విహారయాత్రకు వెళ్ళిన వాళ్ళని భార్య పిల్లల ముందే దారుణంగా కాల్చి చంపినందుకు చాలా బాధపడుతున్నాము. పాకిస్తాన్ చేసే చర్యల్లో భారతదేశాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఇటువంటి కవ్వింపు చర్యలు చేస్తుంది. ఇండియా గవర్నమెంట్ తలుచుకుంటే ఒక గంటలో పాకిస్తాన్ మసైపోద్ది. కానీ మనం కుల మతాలు అతీతంగా మన భారతదేశంలో ఉన్న కులాలు కానీ మతాలు కానీ ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో లేదు. భారత జెండా కూడా 3 రంగులు ఆ పెద్దలు మన కృష్ణా జిల్లా పెంగళ వెంకయ్య గారు సృష్టించింది. ఎందుకంటే 3 కులాలకి సంబంధించిన రంగుల్ని జాతీయ జెండాగా ఆయన రూపకల్పన చేశారు. ఆ జెండా నీడలో భారతీయులందరూ ఆనందంగా బతకాలని చేస్తే కుల మతాలను రెచ్చగొట్టి ఇవాళ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని పొరుగు దేశాలు చూస్తున్నాయి. వాళ్ళు చేసిన ఎత్తుగళ్ళు కానీ కుతంత్రాలు కానీ భారతదేశ ప్రజల ముందు సాగమని, భారతదేశం అంతా ఒకే మాట ఒకే బాట, అవసరం వస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నామని నిరూపించుకుంటూ మేము ఈ రకంగా భారతదేశ ప్రజలు అందరూ కుల మతాలకు అతీతంగా మనం భారతదేశంలోనే పుట్టాము, భారతదేశంలోనే పెరిగాము. మన గుక్కిడి మంచినీళ్ళు కానీ ఈ పాకిస్తాన్ కానీ వేరే దేశాలు కానీ మన మీద కుట్ర చేసిన దేశాలు కానీ ఇండియా వాళ్ళకి ఆదుకునే పరిస్థితి ఉందా? అటువంటిప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు మన కులాలకు చెందిన పెద్దలు కూడా విని ఇక్కడ ప్రచారం చేసి కుల మతాలు రెచ్చగొట్టదని మనందరం ఒకటే తాటి మీద నిలిచి దేశానికి ఎన్నుముక్క నిలబడాలి. ఈ రకంగా
నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన అల్లర్లు, అక్కడ మారణ హోమం జరిగింది. సుమారుగా 30 మంది పైచులకు మరణించడం జరిగింది. ఈ ఉగ్రవాద మూకని అత్యంత త్వరగా పట్టుకొని వాళ్ళని అదే కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. అలాగే ఉగ్రవాదానికి కులం, మతం, ప్రాంతం భేదం ఏమీ ఉండదండి. మేమందరం భారతీయులుగానే ఉన్నాం ఇప్పుడు కూడా. ఇందులో ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్ అలా ఏమి ఉండదు. ఉగ్రవాదులు అన్ని కులాల్లో, అన్ని మతాల్లో అందరూ ఉంటారండి. ఈ పాకిస్తాన్ చర్యని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విద్యాలయ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారని స్కూల్ కరస్పాండెంట్ బొప్పన విజయభాస్కర్ అన్నారు. 2024-25 విద్యా సంవత్సరం గాను తమ స్కూల్ నుండి 10వ తరగతి పరీక్షా ఫలితాలు రాసిన విద్యార్థులు అత్యధికంగా 500కు పైగా మార్కులు సాధించడం తమకెంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా 500కు పైబడి మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఆయన అభినందించడం జరిగింది. తమ స్కూల్ ఇంతటి ఘన విజయం సాధించినందుకు గాను కృషి చేసిన ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. All of you, today as APSSC 10th class results just now announced, Vidyalaya school students got very most satisfactory results. Today సాధించిన విద్యార్థుల్లో ఈ రోజు మన విద్యాలయ హై స్కూల్ మొదటి హైయెస్ట్ మార్క్స్ సాధించిన విద్యార్థి మా 586 సాధించిన కుప్పిలి కృష్ణమణి కుమార్. We are congratulating him on this occasion. And also సెకండ్ వచ్చేసరికి 582 రోహిత్ సాయి అనే బాబు, అలాగే 580 గోవర్ధన్, 578 మేడేపల్లి జస్విక, ఇలా అందరూ కూడా 580 దాటిన వాళ్ళందరూ కూడా 4 సాధించారు. ఈసారి స్పెషల్ అయిన మా విద్యాలయ స్టూడెంట్స్ స్పెషాలిటీ ఏంటంటే ఈ వెళ్ళిన ప్రతి వారు కూడా మంచి మార్కులతో మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్గా వచ్చి మా మార్కులు ఫౌండేషన్ బేస్డ్గా రిజల్ట్స్ రావడం వల్ల పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఎంతమంది గ్యాదర్ అయ్యారంటే వాళ్ళ ఆనందాన్ని మేము చాలా హ్యాపీగా అందరం పంచుకుంటున్నాం. అయితే ఏంటంటే 550 దాటిన వాళ్ళు ఈ రోజున 14 మంది ఉన్నారు. అలాగే 500 మార్క్స్ దాటిన వాళ్ళు 40 మంది ఉన్నారు. అలాగే ఫస్ట్ క్లాస్ చూసినట్లయితే అనాలిసిస్ ఎప్పటిగా అలాగా అనుకున్న విద్యాలయ తన రికార్డుని తనే మార్చినట్టుగా ఫస్ట్ క్లాస్ చూసుకున్నట్లయితే కనుక 88 ఫస్ట్ క్లాసులు రావడం అనేది చరిత్రలో మాకు ఇది చాలా హ్యాపీగా ఉంది. అలాగే సెకండ్ క్లాస్ వచ్చేసరికి 4 స్టూడెంట్స్ వచ్చారు. అలాగే మొత్తం మీద అందరూ కూడా సాటిస్ఫాక్టరీగా రావటం అనేది, అంటే ఇందులో అనాలిసిస్లోకి వెళ్తే కనుక 100 మార్క్స్ రావటం, అలాగే మనకి ఇద్దరికి ఒకళ్ళు 500 దాటిన వాళ్ళు ఉన్నారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమందరం కూడా. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎల్కేజీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ చూసుకుంటే కనుక ఫౌండేషన్ బేస్డ్గా ఒక టెన్షన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఇవాళ స్కూల్ లెవెల్లో ఎల్కేజీ టు 10th క్లాస్ అంటే 12 yearsలో మనం ఏమి వాళ్ళకి ఇచ్చామంటే జస్ట్ ఓన్లీ 10th క్లాస్లో 500, 600కి 550, 590 మార్కులనే కాకుండా ఓవరాల్ బేస్డ్గా ఇప్పుడు రేపు ఇంటర్మీడియట్గా హైయర్ ఎడ్యుకేషన్ కావాల్సినవన్నీ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాల్సినవన్నీ కూడా విద్యాలయ వాళ్ళు మన టీం వర్క్గా స్టూడెంట్స్ అందరూ టెన్షన్ నేర్చుకుంటున్నారు అంటే మా టీం వర్క్, టీచర్స్ టీం అందరూ కూడా ప్లెజెంట్గా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేయటం వల్ల ఈ రిజల్ట్ వచ్చింది. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఏదో హైయెస్ట్ మార్క్ అనేసరికి ఒక్కోసారి చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు ఒక్కో సబ్జెక్ట్లో అనుకున్న దానికంటే తక్కువ రావడం, లేదంటే అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇందులో నేను చెప్పిన అనాలిసిస్ చూస్తే కనుక అట్లాగా ఏంటంటే హైయెస్ట్ మార్క్స్ 1-2 తగ్గినా కూడా స్టూడెంట్స్ మెయిన్గా మనకి హ్యాపీగా ఉండాలి, పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి. ఈ సాటిస్ఫాక్టరీ అనేది నాట్ టెంపరరీ, దట్స్ వాట్ ఐఎమ్ పాయింటింగ్ అవుట్, దట్ దిస్ ఈస్ నాట్ ఓన్లీ దిస్ హైయెస్ట్ మార్క్స్ and it will be continued forever because foundation is like that in our Vidyalaya school. And also this successful thing also our parents will share with you just now. Thank you very much. అందరికీ నమస్కారం. నేను కుప్పిలి కృష్ణమణి కుమార్. నేను ఈ పాఠశాల చిన్న తరగతి నుంచి చదువుతున్నాను. మా ఉపాధ్యాయులు మమ్మల్ని ఎంతో శ్రద్ధగా వహించి మమ్మల్ని విజయానికి కారకులు చేశారు. వారికి నేను ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా ఉపాధ్యాయులు యొక్క కృషి, సాధన, పట్టుదల వల్లనే మేము ఈ ఘన విజయాన్ని సాధించామని చెప్పుకోవచ్చు. కావున చివరికి నేను మా ఉపాధ్యాయులైన మా ఉపాధ్యాయులకి, మా పాఠశాల డైరెక్టర్ గారు విజయభాస్కర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. Good afternoon everyone. Myself Nasir Akram. I feel very proud on my success because I achieved 582 marks and I am really happy. This is not only my success but a success of my Vidyalaya High School team. My heartfelt thanks to each and every teacher, especially Boppana Vijay Bhaskar Rao sir, our director. Thank you. అందరికీ నమస్కారాలు. నా పేరు అనంత మణికంఠ.
నేను చిన్నప్పటి నుంచి విద్యాలయ పాఠశాల చదువుతున్నాను. ఇక్కడ మా ఉపాధ్యాయులు తల్లిదండ్రులలాగా ఎంతో తీసుకొని కష్టపడి చదివిస్తారు. అలాగే మా వారి ఒక ప్రోత్సాహంతో నాకు 577 మార్కులు వచ్చాయి. మా డైరెక్టర్ బొప్పల వెంకట విజయభాస్కర్ గారికి ధన్యవాదాలు. One and all, I am B. Govardhan. I achieved 580 marks. Our teachers and principal Boppan Bhaskar sir and Shanti madam also work day and night and motivates every student to get good results. My heartful thanks to everyone. Thank you. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా బాబు ఈ విద్యాలయ స్కూల్లో చదువుతున్నారు కదండి. ఈ 10th క్లాస్ రిజల్ట్ ఈరోజు వచ్చింది. ముఖ్యంగా భాస్కర్ సార్ గారు, శ్రీధర్ సార్ గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో మిగతా టీచర్ అందరి కోఆపరేషన్ ద్వారా బాబు 600కి 586 మార్కులు సాధించారు. దీనితోటి విద్యార్థులు కూడా అందరూ మంచి మార్కులు సాధించారు. అందరూ ఉత్తీర్ణులైనందుకు అందరికీ నేను అభినందనలు. మా బాబు చిన్నప్పటి నుంచి విద్యాలయ స్కూల్లోనే చదివాడు సార్. మా బాబుని ఇంత ఉన్నత స్థాయిగా తీర్చిదిద్దినందుకు ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ బొప్పన్ భాస్కర్ సార్ గారికి ధన్యవాదాలు. విద్యా వికాస్ పాఠశాల విద్యార్థులు నేడు వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించడం తమకెంతో గర్వంగా ఉందని స్కూల్ డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు తెలిపారు. తమ రికార్డులను తామే తిరగరాసుకునేలా ప్రతి సంవత్సరం తమ విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని, ఈ ఏడాది కూడా 590కి పైబడి మార్కులు తమ స్కూలుకు రావడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో తమ స్కూల్ నుండి పరీక్షకు హాజరైన ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణత సాధించడం జరిగిందని ఆయన సందర్భంగా తెలియజేశారు. ఇంతటి ఘన విజయాన్ని అందించేందుకు గాను నిరంతరం శ్రమించిన తమ స్కూల్ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ విజయాన్ని పాఠశాల ఫౌండర్ స్వర్గీయ ముప్పాళ్ల సుబ్బారావుకు అంకితం ఇస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు వచ్చిన 10వ తరగతి రిజల్ట్స్లో మా విద్యా వికాస్ విద్యార్థిని 590 మార్కులు సాధించి గుడివాడ టౌన్ ఫస్ట్గా నిలిచినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. అలాగే ఈ విజయం సాధించడానికి మాకు వెన్నుదన్నుగా ఉన్న మా బ్రదరు ముప్పాళ్ల సుబ్బారావు గారు మా మధ్య లేకపోయినా ఈ విజయం మొత్తం ఆయనకే అంకితం ఇస్తున్నాము. ఎందుకంటే ఆయన కృషికి ఇది ఒక నిదర్శనము. అలాగే ఇప్పుడు ఎలా సాధించామో రాబోయే 10th క్లాస్ బ్యాచ్లు కూడా ఇంతకన్నా బాగా సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ విజయాలు సాధించిన చిన్నారులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే టీచర్స్ వాళ్ళ కృషికి ఇది ఒక తార్కాణం. ఎంతో బాగా చిన్నారులను తీర్చిదిద్ది ఈ విజయం సాధించారు. మొత్తం హాజరైన విద్యార్థుల్లో 500 పైన వచ్చేసి ప్రతి ఇద్దరిలో ఒకరికి వచ్చింది. అలాగే ప్రతి ముగ్గురులో ఒకరికి 550 మార్కులు పైన వచ్చినాయి. 590, 588, 584, 570, 568 ఇలా వరుసన మార్కులు వచ్చినాయి. సో ఇలా సాధించినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. అన్నీ ఫస్ట్ క్లాస్లే వచ్చినాయి. హాజరైన విద్యార్థులందరూ కూడా ఫస్ట్ క్లాసులు సాధించారు. దీనికి మా విద్యా వికాస్ టీచర్స్ ఎంతో కృషి ఉందని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్ రావడం మేమంతా అభిమానించే విద్యా వికాస్ స్కూలు 590 మార్కులు సాధించడం, అది సాధించిన విద్యార్థులందరికీ పేరెంట్స్ తరఫున స్కూల్ యాజమాన్యం వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ విజయం పెద్దాయన సుబ్బారావుకి అంకితం. ఇట్లానే సాంబశివరావు కూడా మరి మంచి విజయాలు సాధించి స్కూలు పేరు ప్రతిష్టల్ని ఎన్నుడింపు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఏముంటుంది Our Vidya Vikas, we got 590 highest mark and also all subjects 100% result also. మరి మా డైరెక్టర్ సార్ కొమ్మినేని సాంబశివరావు గారు మరి మా ఫౌండర్ డైరెక్టర్ హఠాన్ మరణం చెందినప్పటికీ పిల్లల మీద ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా నిరంతరం వాళ్ళతోనే ఉంటూ ఇంతటి ఘన విజయానికి కారకులైనటువంటి మా డైరెక్టర్ సార్కి ముందుగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ ఘన విజయానికి కారకులైనటువంటి మా చిన్నారులందరినీ అభినందిస్తూ వారి తల్లిదండ్రులను మా ఉపాధ్యాయులు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. I'm Tarani Sai from Vidya Vikas High School. I'm studying 10th class. I got 584 marks in SSC public examinations. It's all because of our teachers and our big sir
even if Pixar is not there, the teachers did not give up and supported us very much. They did not discourage us and encouraged many more for our marks. They helped us for succeeding in our examinations. Thank you for the teachers for making us for good result and making us proud in SSC examinations. I am studying in 10th class from Vidya Vikas High School. Today in SSC examination, I got 541 marks. This is all because teachers, directors, Muppala Subbarao, Kommineni Samsivarao, sirs, thank you. I am Himasri from 10th class, studied in Vidya Vikas High School. Today I got 571 marks in SSC public examinations. I am so happy to get these marks. I didn't expect I got these marks. I get more than I expected. This is all because of our teachers and our big sir. I dedicate these all 10th class whole marks to our big sir. Only for him. This all success belongs to our sir. Thank you. I am K. Purnima. I am studying in Vidya Vikas High School. I got 590 marks in 10th SSC exams. It is all because of the teachers and our big sir. All the best to all my 10th class friends. I am studying in 10th class Vidya Vikas High School. I am got 574 marks. I am very proud of that. I will supporting big sir and small sir and also madams. Thank you. నేడు వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం తమకెంతో గర్వకారణంగా ఉందని స్కూల్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్ తెలియజేశారు. తమ స్కూల్ నుండి 10వ తరగతి పరీక్షలు రాసిన ప్రతి ఒక్క విద్యార్థి ఉత్తమ మార్కులు సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందని తెలియజేశారు. ఇంతటి ఘన విజయం సాధించినందుకు గాను తమ ఉపాధ్యాయులు ఎంతగానో కృషి చేశారని వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం స్కూల్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను స్కూల్ కరెస్పాండెంట్ మరియు ఉపాధ్యాయులు చిరు సత్కారంతో అభినందించడం జరిగింది. ఈరోజు 2024-25కి సంబంధించి రిలీజ్ అయిన ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో మా పాఠశాల నుంచి 23 ఎగ్జామినేషన్స్గా పెట్టడం జరిగింది. అందరూ పాస్ అవ్వగా చిరంజీవి నాగరిష్గా అమ్మాయి ఫస్ట్ క్లాస్ సాధించి 571 మార్కులతో స్కూల్ ప్రథమంగా నిలిచింది. అలాగే అమ్మధనుషి అనే ఈ పాప 570 మార్కులతో స్కూల్ ద్వితీయంగాను, 568తో గాయత్రి థర్డ్ క్లాస్ నిలబడింది. అందరికీ ఎగ్జామ్ అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది 500 పైన దాటిన వాడు ఉన్నారు. సుమారుగా మేము పంపించిన 23 విద్యార్థుల్లో 12 మందికి 500 పై మార్క్స్ పైపడడం జరిగింది. ఎందరి ఘన విజయం సాధించిన మా విద్యార్థులకి, అలాగే దానికి కృషి చేసిన మా ఉపాధ్యాయులందరికీ ఈ యొక్క సమావేశంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. వీళ్ళందరూ కూడా సొంత ఎల్కేజీ కానీ మాకు చదివిన విద్యార్థులే. వీళ్ళు చిన్నప్పటి నుంచి చాలా భక్తిగా శ్రద్ధగా స్కూల్కి వచ్చి ప్రతి పాఠ్యాంశాన్ని అవగాహన చేసుకుని ఎగ్జామ్స్లో బాగా కష్టపడి చదివి రాయడం జరిగిందండి. వీళ్ళకి ఎక్కువ మంది కూడా తల్లిదండ్రుల నుంచి కూడా ఎక్కువ వీళ్ళకి తల్లిదండ్రులు తల్లిదండ్రులు చాలామంది ఎక్కువ మంది కూడా రోజువారీ పనిచేసుకునేవాడు గాను, తర్వాత ప్రైవేట్ జాబ్ చేసుకునేవాడు అయి ఉండటం వలన ఎక్కువసేపు స్కూల్లో ఉండి మా దగ్గరే మా స్టడీ హౌస్లో ఉండి చదివి ఇంతటి మా మార్క్స్ తెచ్చిపెట్టి మా యొక్క స్కూల్ యొక్క కీర్తి ప్రతిష్టలు పట్టణ నిర్మాణ వ్యాపారం చేసినందుకు ప్రత్యేక విద్యార్థులందరికీ చాలామంది అందరూ కూడా చాలా బాగా రాశారు. కొంతమంది అడిగిగా 500కి 50 అట్లా 567, 550 రావడం జరిగింది. కానీ హైయెస్ట్ ఫస్ట్ 3 తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ 3 ముగ్గురికి మిమ్మల్ని అందరినీ పరిచయం. మిగతా విద్యార్థులు కూడా చాలా ఇక్కడ ఉంచిన చాలా మంది కూడా 565, 70, 568, 65, 66 అట్లా వచ్చిందండి. కాబట్టి ఇద్దరు విద్యార్థులు అందించారు. అందరికి ప్రత్యేక విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి నేను. ఈరోజు మా స్కూల్లో జరిగిన వచ్చిన రిజల్ట్స్లో తెలుగులో 100కి 100 భావన గాత్రి ఈ పాపకు రావడం జరిగిందండి. కంగ్రాచులేషన్స్ టు యూ. అలాగే మ్యాథ్స్లో 100కి 100 శ్రీరామ్ అని కుర్రాడు రావడం జరిగిందండి. కంగ్రాచులేషన్. సోషల్లో 100కి 100 కూడా ఈ కుర్రాడికి రావడం జరిగిందండి. కంగ్రాచులేషన్స్ టు యూ శ్రీరామ్. ఇంతటికి గొప్ప విజయం అందించిన మా ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటామండి. హైయెస్ట్ మార్క్స్ సైన్స్ కూడా 99 రావడం జరిగిందండి.
ఇంగ్లీష్ కూడా 96 రావడం జరిగింది. అట్లా అన్ని సబ్జెక్ట్స్లో హిందీలో 98 రావడం జరిగింది. తెలుగులో అయితే ఇంకా 99లు సుమారు 5 ఉన్నాయి. 100కి 100 పాపకు వచ్చింది. థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ నమస్కారం. నా పేరు చందల నాగరిషిక. నేను ఈ వికాస్ రెయిన్బో స్కూల్లో చదవడం వల్లనే నాకు 571 వచ్చినాయి అని నేను నిజంగా భావిస్తున్నాను. నా ఇంతటి విజయాన్ని సాధించడానికి కారకులైన వారు మా ప్రిన్సిపల్ సార్. నిజంగా ఆయనకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ చెప్పాలంటే మా ఉపాధ్యాయులు నాకు చాలా సహకారాన్ని అందించారు. తర్వాత ఇంకెవరి గురించి అన్నా చెప్పాలి అంటే అది మా మమ్మీనే. నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణం మా మమ్మీయే. చాలా కష్టపడి నన్ను ఇక్కడి వరకు చదివించారు. మా స్కూల్లో రాము సార్ కరెక్ట్గా 5 o'clockకి లెగిసి ఇక్కడికి వచ్చి స్కూల్ ఓపెన్ చేసి ఎన్నో స్పెషల్ క్లాసెస్ మా కోసం పెడతారు. కాబట్టి మేము ఈ స్టేజ్లో 571 స్టేజ్లో ఉన్నాము. మా వాణి మేడం ఉన్నారంటే రోజు మోరల్ వాల్యూస్ మాకు ఎన్నో నేర్పిస్తారు. దానివల్లే మేము ఇంత డిసిప్లిన్లో ఉన్నాము. మా స్కూల్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ ఇన్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ హామిద్ నిసా. నేను ఈరోజు ఈ వికాస్ రెయిన్బో స్కూల్లో చదువుకోవడం వల్ల నాకు 600కి 570 మార్కులు వచ్చాయి. దీనికి ముఖ్య కారణం మా ప్రిన్సిపల్ పి రామచంద్రశేఖర్ గారు. మా నాన్నగారు కూడా ఎంతో కష్టపడి నాకు ఎంతో ప్రోత్సహించారు. ఇక్కడున్న ఫ్యాకల్టీ అంతా చాలా బాగా చెప్తారు. వాళ్ళు ఏ చిన్న డౌట్ వచ్చినా మాకు బాగా క్లారిఫై చేసి మాకు పాఠాలు చక్కగా అర్థమయ్యేలా చెప్తారు. మా ప్రిన్సిపల్ సార్ పొద్దున్నే మాకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ఇలాంటి చాలా మాకు చక్కగా అర్థమయ్యే విధంగా చెప్తారు. ఎప్పుడు చదువులోనే కాదు, ఆటల పోటీల్లోనూ మరియు కల్చరల్ యాక్టివిటీస్లోనూ మా స్కూల్ కూడా ముందు ఉంటుంది. నేను ఎంతో గౌరవపడుతున్నాను ఈరోజు నాకు 570 రావడం. మా నాన్న ఒక లారీ డ్రైవర్ కూతురు అయ్యుండి నేను 570 తెచ్చానంటే అది నాకు ఖచ్చితంగా అది క్రెడిట్ అంతా మా ప్రిన్సిపల్ గారికి ఇవ్వాలి. నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు మా నాన్నగారు నా ఫీజు కట్టలేక ఇక్కడ నుంచి తీసేద్దాం అనుకుంటే ఆయనే వద్దు, నా భవిష్యత్తు పాడైపోతుంది అని నన్ను ఈరోజు ఇక్కడ దాకా నుంచోబెట్టింది ఆయనే. ఖచ్చితంగా ఆయనకి పాదాభివందనం చేయాలి. చాలా గర్వపడుతున్నాను ఈరోజు 570 రావడం. అలాగే మా వాణి మేడం మాకు ఎంతో ప్రోత్సహించారు. వెనక నుండి మీరే సాధించగలరు, మీరే సాధించాలి అని. నేను ఈరోజు ఎంతో గర్వపడుతున్నాను నాకు ఇన్ని మార్కులు రావడం. ధన్యవాదాలు. నా పేరు జి భావన గాయత్రి. నేను వికాస్ రెయిన్బో స్కూల్లో చదువుతున్నాను. నాకు 568 రావడానికి గల కారణం మా టీచర్స్, పేరెంట్స్, మళ్ళీ మా ప్రిన్సిపల్ సార్ వల్లనే. ఉదయాన్నే మార్నింగ్ 5 నుంచి నైట్ 9 వరకు చదువుతాము. అలాగే మాకు ఎంతో ప్రోత్సహించిన మా వాణి మేడంకి, రాము సార్కి, అలాగే అరుణ మేడంకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను సాధించలేను అనుకున్న దాన్ని నీ వల్ల అవుతుంది అని చెప్పిన అరుణ మేడంకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు భవిత. నేను 10th క్లాస్ ఇక్కడ చదువుకున్నాను వికాస్ రెయిన్బో స్కూల్లో. రామ్ సార్ నాకు ఎంతో నేర్పించారు. మార్నింగ్ 5 కల్లా ఇక్కడికి వచ్చేవాళ్ళం. 9 వరకు ఇక్కడే ఉండేవాళ్ళం. మాకు ఎన్నో శిక్షలు నేర్పించి మాకు ఎలా చెప్పాలో అని నాకు అసలుకి చాలా భయం వేసేది రావేమో అని. కానీ రామ్ సార్ మమ్మకి ఎలాంటి భయం లేదు, మేము మీకు చేపిస్తాం, మీ విజయం మేము చూపిస్తామని రామ్ సార్ కానీ, వాన్ మేడం కానీ ప్రతి ఒక్క టీచర్ మాకు ఇన్స్పిరేషన్ స్పీచ్లు కానీ, మోటివేషన్ కానీ చాలా ఇచ్చారు. దీనికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నాను ప్రతి ఒక్క టీచర్కి, ఒక్కరు కానీ కాదు. థ్యాంక్ యూ. 2024-25 ఎస్ఎస్సి ఫలితాల్లో మా వికాస్ రెయిన్బో పాఠశాలలో 571 హైయెస్ట్ స్టేట్ ర్యాంక్ రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ ర్యాంక్ సాధించిన రిష్కాకు మా యొక్క ధన్యవాదాలు. అలాగే మా ప్రిన్సిపల్ గారు నిరంతరం కష్టపడుతూ ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చి పిల్లలకు స్టడీ అవర్స్, ఇంగ్లీష్ గ్రామర్ చెప్పడం, అలాగే తెలుగు మేడం గారు, అరుణ మేడం గారు మిగిలిన సబ్జెక్ట్స్ అన్నిటిలో కూడా 100 మార్క్స్ సాధించారు మా విద్యార్థులు. మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇంతటి ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, మా యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క విషెస్ చెప్తున్నాము. అలాగే వీళ్ళు ఫ్యూచర్లో బాగా చదువుకొని మంచి లాయర్స్, డాక్టర్స్, మంచి వృత్తుల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు బాగా సపోర్ట్ చేసింది ప్రిన్సిపల్ సార్ గారు. మ్యాథ్స్లో ఏ ఎగ్జామ్ పెట్టాలి, ఏ టైంకి ఏది పెట్టాలనేది సార్ కూడా మోటివేషన్ ఇచ్చారు. అదేవిధంగా వాణి మేడం గారు కూడా తన యొక్క సపోర్ట్ అనేది మాకు ఇస్తూనే ఉన్నారు. మా మేనేజ్మెంట్ తరఫున కూడా, మా స్కూల్ టీచర్స్కి కూడా ఎంతో సపోర్ట్ చేశారు. ఎప్పటికీ నేను థ్యాంక్స్ చెప్పేది ప్రిన్సిపల్ సార్ గారికి. నా మ్యాథ్స్లో 100కి రావడానికి కారణం సార్ చేసినటువంటి సపోర్టు. అండ్ మోర్ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళం, మోడల్ పేపర్స్ చాప్టర్ వైజ్ పెట్టేవాళ్ళం.
ఆ విధంగా ఈ సంవత్సరం మ్యాథ్స్లో 100s ఇంకా 99, 98 బాగా ఎక్కువ స్కోర్ చేయడానికి ఈ ఇయర్ అనేది బాగా వచ్చింది. చాలా థ్యాంక్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ విజయవాడ నార్త్ రీజియన్ ఆధ్వర్యంలో నేడు పోస్ట్ ఆఫీస్ రోడ్లోని స్టేట్ మెయిన్ బ్రాంచ్ ఎదురుగా వేసవికాలం ప్రజల దాహతిని తీర్చాలన్న సదుద్దేశంతో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ సెక్రటరీ విజయవాడ మాడ్యూల్ విఎస్ఆర్ శేఖర్ ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఆధ్వర్యంలో తమ వంతు సహకారం అందించాలన్న సదుద్దేశంతో ప్రతి సంవత్సరం మజ్జిగ చలివేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని, గుడివాడలో నేడు యూనియన్ ఆధ్వర్యంలో ప్రజల దాహతిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ బి ముకుందరాజు, విజయబాబు, పివి రవికాంత్, సౌమ్య, లోకల్ బ్యాంక్ ఎల్ఎస్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అమరావతి సర్కిల్ విజయవాడ మాడ్యూల్ తరఫున ఈరోజు విజయవాడ నార్త్ రీజియన్లో ఈ గుడివాడ పట్టణం నందు యూనియన్ తరఫున ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది, ఇదేంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అమరావతి సర్కిల్ అనేది ఒక యూనియన్గా బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ కాకుండా పబ్లిక్కి సోషల్ సర్వీస్ యాక్టివిటీ కింద సేవా కార్యక్రమంలో భాగంగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి ప్రప్రథమంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అమరావతి సర్కిల్లో మొట్టమొదటిగా విజయవాడ మధ్యలో ప్రారంభించాము. ఇది ఇప్పుడు ఇంతింత అంతింత అన్నట్టుగా మొత్తం స్టేట్ మొత్తం కూడా మా యూనియన్ తరఫున మెంబర్స్ అందరూ కూడా కలిసి ప్రజలకు ఈ చలివేంద్రం అనేది ఏర్పాటు చేసి ఇతోధిక సహాయం కింద సామాజిక సేవలో భాగంగా ఈ ఎండాకాలంలో దాహార్తి తీర్చడానికి ముందుకొచ్చాము. ఇది భగవంతుడు మాకు ఇచ్చిన ఒక అవకాశంగా భావిస్తున్నాము. ఇందులో మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలానే బ్యాంక్ సంబంధించిన మేనేజ్మెంట్ కూడా మాకు చాలా ప్రోత్సాహం అందిస్తుంది. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ వారికి మేము కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. మా బాధ్యతగా ప్రవర్తిస్తాం. యూనియన్ అనేది ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ కాకుండా ప్రజలు అలానే ఖాతాదారులు కూడా వాళ్ళకి సేవా కార్యక్రమంలో ముందుండి ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళకి దాహార్తి తీర్చాలనేటువంటి కోరికతో ప్రారంభించాము. ఈ సందర్భంగా ఈ ఏర్పాటు చేసినటువంటి గుడివాడ యూనియన్ సంబంధించిన మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. థ్యాంక్ యూ. గుడివాడ రాజేంద్ర నగర్లోని విశ్వ విజ్ఞాన పాఠశాలలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి 100% ఉత్తీర్ణత రావడంతో స్కూల్ డైరెక్టర్ రాంబాబు మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ స్కూల్లో 100% ఉత్తీర్ణత వచ్చినందుకు అనునిత్యం శ్రమించిన తమ స్కూల్ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ భారతి మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రకటించిన ఎస్ఎస్సి మార్చి 2025 పబ్లిక్ పరీక్షల్లో విశ్వ విజ్ఞాన విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించారని తెలియజేయటకు చాలా గర్వపడుతున్నాను. ఈ ఎస్ఎస్సి మార్చి 2025 ఫలితాల్లో నాగలిఖిత అనే విద్యార్థిని 600 మార్కులకి 593 మార్కులు సాధించి మా స్కూల్ ఇంతకుముందు రికార్డుల కంటే ఈ సంవత్సరం అత్యధిక మార్కులు సాధించింది. అలాగే పి ఈశ్వర్ మరియు ఏ సామీర్ అనే 2 విద్యార్థులు 578 మార్కులతో ద్వితీయ స్థానం పొందారు. జి హృతిక్ వర్మ 570 మార్కులతో స్కూల్లో తృతీయ స్థానం పొందారు. అలాగే బి సాయి హర్ష 570 మార్కులు సాధించాడు. 500 మార్కులు అధిగమించిన విద్యార్థులు 26 మంది ఉన్నారు. అలాగే తెలుగులోను, నెక్స్ట్ మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్లో చాలామంది విద్యార్థులు 100కు 100 మార్కులు సాధించారు. ఇంతటి ఘన విజయానికి కారకులైనటువంటి మా అధ్యాపక బృందానికి, విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు వారి కృషి చాలా ప్రశంసనీయమైంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మా విద్యార్థులు 10th క్లాస్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా 585 మార్కులు, అంతకుముందు సంవత్సరం 587 మార్కులు, అలాగే ఈ సంవత్సరం 593 మార్కులు సాధించి గుడివాడ ప్రైవేట్ స్కూల్స్ అన్నిటిలో కూడా మా విద్యార్థిని టౌన్ ఫస్ట్ సాధించింది. అలాగే మిగిలిన విద్యార్థులందరూ కూడా మంచి ఫలితాలు సాధించారు. ఇక్కడ విశ్వవిజ్ఞానంలో మేము చదువుతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే అన్ని కాంపిటీషన్స్కి విద్యార్థులను పంపిస్తాం. ప్రతి సబ్జెక్ట్ని కూడా అశ్రద్ధ చేయకోకుండా విద్యార్థులకు మంచి అవగాహన కల్పిస్తాం. తత్ఫలితంగా వారు తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు చాలా మంచి కీలక స్థానాలు పొందుతున్నారు.
ఇలాంటి ఘన విజయానికి కారకులైనటువంటి మా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకి, మా ప్రిన్సిపాల్ శ్రీమతి భారతి రాంబాబుకి నేను అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు. Sir, madam, my dear students and parents. So, hearty congratulations to all students who got very good results in SSC public examinations. Our school motto is we do not give any pressure to the students because hard work never fails. If anybody do hard work, they can guarantee results. So we are very, very happy to see these results because 593. We never expected. My student got 593 and other children also got very good result. So hearty congratulations to students, and the credit goes to parents also because here management and first of all teachers, our management support, we are doing hard work. What we are doing, what we are saying, the children also following the things. That is the great thing. So I would like to thanks to parents, management and students also. All the best, my dear students. Thank you very much. నా పేరు టి నాగలిఖిత. నేను విశ్వ విజ్ఞాన్ ఆంగ్ల పాఠశాలలో చదువుతున్నాను. నాకు ఈ 10వ తరగతి పరీక్షల్లో 593 మార్క్స్ వచ్చాయి. దీని అంతటికీ కారణం మా పేరెంట్స్ యొక్క సపోర్ట్, మా టీచర్స్ హెల్ప్. ఇక్కడ ఉన్న అందరూ టీచర్స్ నాకు చాలా బాగా హెల్ప్ చేసి నాకు అర్థమయ్యేటట్టు అన్నీ చెప్పి నన్ను ఇంతటి వాళ్ళని చేశారు. ఫస్ట్ థ్యాంక్స్ నేను నా పేరెంట్స్కి చెప్తాను, తర్వాత నా టీచర్స్కి చెప్తాను. ఎందుకంటే వాళ్ళే నన్ను ఇన్ని మార్క్స్ రావడానికి వాళ్ళే నాకు కారణం. థ్యాంక్ యూ అండి. ముందుగా మా పాపని షేక్ ఆఫియా అండి. ఈ స్కూల్లో జాయిన్ చేసిన అంటే కొంచెం లేటుగా నేను జాయిన్ చేశానండి. ఎలా చదువుతుందో ఏంటని టెన్షన్ పడుతూ ఉండేదాన్ని. కానీ మన స్కూల్ ప్రిన్సిపల్ గారు కానీ మన టీచర్స్ కానీ అందరూ పాపని నిరంతరం కూడా పరిశీలిస్తూ ఎక్కువ మార్కులు వచ్చేలా చేశారండి. స్కూల్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను విశ్వ విజ్ఞాన్ పాఠశాలలో 10th చదువుతున్నాను. ఈ మధ్య జరిగిన 10th పరీక్షల్లో నాకు 600కి 575 మార్కులు వచ్చినాయి. దీనికి కారణం మా టీచర్సే. వాళ్ళు బాగా చదివించారు. మాకు ముందు లెసన్స్ అనేవి అర్థమయ్యేటట్టు చెప్పారు. తర్వాత అన్ని డౌట్స్ చెప్పి మాకు బాగా చదివించారు. కాబట్టి మాకు అంత రిజల్ట్ వచ్చింది మా స్కూల్కి కానీ మాకు కానీ. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సార్, నేను విశ్వ విజ్ఞాన్ హై స్కూల్లో చదువుతున్నాను. మా టీచర్స్ వల్లే నాకు ఈ రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు నాకు ప్రతి డౌట్ క్లారిఫై చేశారు, లెసన్లన్నీ అర్థమయ్యేలా చెప్పారు. అంతేకాకుండా మా నాన్నగారు, మా అమ్మగారు నా కోసం చాలా కష్టపడ్డారు. ఈ రిజల్ట్ వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను. నా మార్క్స్ 600కి 578 వచ్చాయి. ఈ రిజల్ట్ నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ 10th రిజల్ట్స్ వచ్చిన దాంట్లో నాకు 560 మార్క్స్ వచ్చినాయి. దీనికి రావడానికి ఫస్ట్ టీచర్సే కారణం అయ్యారు. ప్రతి సబ్జెక్ట్ అన్నిట్లోనూ డౌట్స్ చెప్పి క్లియర్ చేసి ఇంత హార్డ్ వర్క్ చేయించారు. వాళ్ళకి నేను ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నా పేరు అబ్దుల్ సమీర్. నేను విశ్వ విజ్ఞాన్ పాఠశాలలో 10వ తరగతి చదివాను. నాకు ఎస్ఎస్సి పబ్లిక్ ఫైనల్ ఎగ్జామినేషన్లో 600కి 578 మార్క్స్ వచ్చినాయి. ఈ రిజల్ట్కి కారణం ముందుగా నా టీచర్స్, వాళ్ళు ఎంతో సపోర్ట్ చేశారు. తర్వాత మా పేరెంట్స్. ఈ రిజల్ట్కి కారణం నా ఒకటి హార్డ్ వర్కే కాదు, దీంతోపాటు మా టీచర్స్ హార్డ్ వర్క్ కూడా. దీనికి వాళ్ళు ఇచ్చిన సపోర్టే నాకు ఈ మార్క్స్ వచ్చినాయి. వాళ్ళు బాగా టీచ్ చేశారు. ఎవ్రీ టాపిక్ అర్థమయ్యేలా చెప్పి ప్రతి టాపిక్లో డౌట్స్ క్లియర్ చేశారు. ఈ విజయానికి కారణం టీచర్స్, మా పేరెంట్స్ కూడా ఇవ్వదలుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాశ్మీర్ దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించిన గుడివాడ జనసేన పార్టీ నాయకులు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా పాకిస్తాన్ ఉగ్రవాద చేష్టలను కలిసి కట్టుగా తిప్పికొట్టాలన్న బోర్గడ్డ శ్రీకాంత్. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన పలు స్కూల్ కరెస్పాండెంట్స్. పరీక్షలలో పాస్ అయిన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ చలివేంద్ర ప్రారంభం. ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్న సదుద్దేశంతో సేవా కార్యక్రమం చేస్తున్నామని తెలిపిన సిబ్బంది. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.